పెరుగుతున్న కొద్దీ పిల్లల ఆలోచనలు మారుతుంటాయి. అలాగే జనరేషన్ మారుతున్న కొద్దీ డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు. వయసుతో పాటు వాళ్ళ కోరికలు కూడా మీ కోరికలకు డిఫరెంట్గా ఉంటాయి. అప్పుడు మీరు ఒక మాట అనుకున్నారు సరే, ఇప్పుడు వాళ్ళని ఒక మాట అడగాలి కదా అంకుల్. అలా అడగకుండా బలవంతంగా పెళ్లి చేసేస్తే ఆ తర్వాత వాళ్ళు సంతోషంగా ఉండగలరా? మీరే చెప్పండి. లైఫ్లో ఏదో కోల్పోయామా అన్న ఫీలింగ్ వాళ్ళలో కలగదా? బాబు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటుగా చెప్పు. అశ్విన్ ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు అంకుల్. అశ్విన్కి ఆ అమ్మాయి అంటే ప్రాణం. ఈ విషయం తెలియక కనీసం అశ్విన్ మనసులోని అభిప్రాయం తెలుసుకోకుండా వాళ్ళ అమ్మగారి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అశ్విన్ మీద మీకున్న అభిప్రాయం 100% కరెక్ట్ అంకుల్. ఆబ్వియస్లీ తను చాలా మంచివాడు. అంతేకాదు, తన కారణంగా ఎవరూ బాధపడకూడదని ఆలోచించే గ్రేట్ పర్సన్ అంకుల్. అందుకే తన ప్రేమ విషయం తను ఎవరికి చెప్పుకోలేక, పెద్దవాళ్ళు మిమ్మల్ని ఎదిరించలేక తనలో తానే మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నాడు. అశ్విన్కున్న ఒకే ఒక్క కోరిక తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని. ఆ విషయంలో మీరు కాస్త పెద్ద మనసుతో ఆలోచిస్తే బాగుంటుంది అని నా రిక్వెస్ట్ అంకుల్. ఇష్టం లేని మనిషితో కలిసి బ్రతకడం అనేది నరకంతో సమానం అంకుల్. ఎవరో ఏదో చెప్పారని మీరిలా మాట్లాడడం బాలేదండి. పిల్లలు ఏదేదో కోరుకుంటారు. అది వయసుతో పాటు కలిగే మార్పులు. వాటిని పట్టించుకొని పెద్దవాళ్లం మనం అనుకున్న మాటని పక్కన పెట్టేస్తామా? అది పక్కన పెడితే అశ్విన్ మీదే ప్రాణం పెట్టుకున్న మన కూతురు పరిస్థితి ఏంటి? అందుకని వీడికి ఇష్టం లేకపోయినా